మాస్టర్ చాలా వరకు సెల్ఫ్ ఇమేజెస్కి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మీరు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇది మన సెల్ఫ్ ఇమేజ్లు, ఈ పాస్ట్లో మనం అలా చిక్కుకొని ఉంటాం, దాని నుంచి ఇలా బయటపడాలి, అలా బయటపడాలి. ఈ సెల్ఫ్ ఇమేజ్ల వల్ల మనకి సక్సెస్ అనేది వస్తుందంటారా? వస్తే ఆ సక్సెస్ టేస్ట్ ఎలా ఉంటుంది అసలు? అలా మనం అనుకున్న ఆ ఇమేజెస్ ద్వారా వచ్చే సక్సెస్ ఏ విధంగా ఉండొచ్చు? మనం ఊహించచ్చా? మనకి ఊహాతీతంగా ఉంటుందా? అసలు ఏమిటి దానికి దీనికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి చెప్పండి. ఎస్మా, సెల్ఫ్ ఇమేజ్కి మన సక్సెస్కి సంబంధం ఉంది. ఓకే. మనం ఏ రంగంలో సాధించే విజయమైనా సరే అది మన సెల్ఫ్ ఇమేజ్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకే. మనం ఏం చేసినా సరే మనకు సక్సెస్ అంత వచ్చినా సరే 1% వచ్చినా అది మన సెల్ఫ్ ఇమేజ్ చేస్తేనే జరుగుతుంది, లేకపోతే చేయలేము. సో ఎవరికైనా కానీ నార్మల్ సక్సెస్, ఒక యావరేజ్ సక్సెస్ వచ్చింది అని అంటే అది వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ వల్లనే వచ్చింది. ఎక్స్ట్రాడినరీ సక్సెస్ వచ్చేసిందంటే వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్లో ఆ ఎక్స్ట్రాడినరీ ఇమేజ్ ఉంది, ఆ సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, కాబట్టే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ సక్సెస్ సాధించగలిగారు. సో ఇక్కడ గొప్ప ఇమేజ్లు ఏవైతే ఉన్నాయో, గొప్ప సెల్ఫ్ ఇమేజ్లు ఉన్నాయో వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారు. అంటే ఇప్పుడు మన విజయానికి మన సెల్ఫ్ ఇమేజ్కి కనెక్టివిటీ ఉంది. మనం ఎంత గొప్పగా మన సెల్ఫ్ ఇమేజ్ని తయారు చేసుకుంటామో అంత గొప్ప విజయాన్ని సాధిస్తాం. మన సెల్ఫ్ ఇమేజ్ మన గురించి మనం డిగ్రేడ్ చేసుకుంటూ ఉన్నాం. నేను ఇంతే అనేది ఉంది కదా లోపల, నేను చేయలేనని. దానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నల నుంచి బయటపడే మార్గాలు కూడా ఉన్నాయి, నేను చెప్తాను. కంప్యూటర్లో బగ్స్ వస్తాయి అంటే మనం ఊహించని సమయాల్లో కంప్యూటర్లో సడన్గా ఒక సమస్య సృష్టించబడుతుంది. బగ్స్ అంటారు వాటిని. సో అది మన ప్రోగ్రామ్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ క్లియర్ చేసుకోవాలి. సో అదేవిధంగా గొప్ప సెల్ఫ్ ఇమేజ్ ఉన్న వాళ్ళల్లో ఈ బగ్స్ రావు, గుర్తుపెట్టుకోండి. ఇదే కంప్యూటర్ ప్రోగ్రామ్ మన లైఫ్కి ఆపాదిస్తే ఎవరైతే గొప్ప సెల్ఫ్ ఇమేజ్ కలిగి ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు, బగ్స్ రావు, అంటే హడ్డిల్స్ రావు. నిన్ను ఆపేవాడు ఎవడు లేడు. అంటే ఓల్డ్ ఇమేజ్లు వచ్చినా కానీ డిస్టర్బ్ చెయ్యం. నో, నథింగ్, ఏమీ చేయలేము. అదే కొంచెం యావరేజ్ సక్సెస్ చూసిన వాళ్ళు ఉంటారు కదా, సక్సెస్ అయిపోయేవాళ్ళు, వాళ్ళు ఓల్డ్ ఇమేజ్ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు. అక్కడిది అంతే, చాలే ఇంకా అని అనిపిస్తుంది. సో తర్వాత మన మనసు అనే కంప్యూటర్ ఏదైతే ఉందో దానిలో ఉన్న బగ్స్ దేని ఆధారంగా తయారవుతాయంటే మన మైండ్ కంప్యూటర్లో మన ఆలోచనలు, మన భావనలే. ఆ భావనలు మనం మనసులో డీప్గా రూటెడ్ అనమాట. మన మీద మనం ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసేసుకున్నాం. అదే సెల్ఫ్ ఇమేజ్. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అదే సెల్ఫ్ ఇమేజ్. సో వాటిని కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సెల్ఫ్ ఇమేజ్ని సక్సెస్ తోటి జోడించలేకపోవడానికి, సక్సెస్ వైపు తీసుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రశ్నలు మనల్ని, ఈ ఆలోచనలు, ఇంకా చెప్పాలంటే మనల్ని అడ్డుపడే అంశాలు ఇవి. నేను ఈ పని చేయలేను, ఫస్ట్ ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, నేను ఈ పని చేయలేను, మనల్ని అడ్డుపడే ఇమేజ్ ఇది. తర్వాత ఇది మరీ అతిగా ఉందిరా, ఓవర్గా లేదు, ఇది ఒక సెల్ఫ్ ఇమేజ్. మనకి ఏదైనా ఒక పని చేయాలనుకో, ఇప్పుడు సడన్గా నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసింది, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో డ్యాన్స్ చేయాలనిపించింది, ఇది మరీ ఓవర్గా లేదురా అని అనిపిస్తుంది. ఏం భయలేదు, నీకు డ్యాన్స్ చేయాలనిపించింది వేసి తప్పేది అనుకొని, అదే కదా ఆ సెల్ఫ్ ఇమేజ్ రాకూడదు. మనల్ని చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు డజంట్ మ్యాటర్, మనం తప్పు చేయలేదు కదా, మనకు ఒక ఆనందం వచ్చింది, ఎక్స్ప్రెస్ చేసాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు నిజంగా ఒక చోట మాట్లాడాలనిపించింది, ఎక్స్ప్రెస్ చేయాలనిపించింది, మాట్లాడచ్చు. అవతల మీకు ఇన్స్పిరేషన్ కలిగింది, అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేయాలనిపించింది, 4 మాటలు మాట్లాడచ్చు. హిడెన్గా మంచి ప్రోగ్రామ్ విన్నారు, దాని మీద ఒక మంచి ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నారు, లోపల సెల్ఫ్ ఇమేజ్
నీకెందుకు ఇంతమంది వింటున్నా సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా అని అంటది సెల్ఫ్ ఇమేజ్. అందరూ వెళ్ళిపోతున్నట్టు నువ్వు కూడా చల్లగా వెళ్ళిపో సైలెంట్గా, ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తావు. నిజంగా ఆ ప్రోగ్రామ్ విన్న వాళ్ళు కొంతమంది మాత్రం ఒక 10% పీపుల్ ఆ ప్రోగ్రామ్ అయినప్పుడు మాస్టర్ దగ్గరికి వస్తారు. మాస్టర్ చాలా బాగా చెప్పారు మాస్టర్, ఎంత బాగుంది మాస్టర్, పలానా పాయింట్ మాకు ఇన్స్పైర్ చేసింది. అంటే నిన్ను నువ్వు డెవలప్ చేసుకునే సెల్ఫ్ బయటకు వచ్చేసింది. అంటే నిన్ను బయటికి తీసుకెళ్తుంది, నిన్ను గ్రోత్ మైండ్ సెట్ వైపు తీసుకెళ్తుంది. కానీ లోపల మా ఆయన ఉన్నాడు, డైరెక్ట్గా వెళ్ళి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది బాగుంది అంటే మా ఆయన ఏమనుకుంటాడో అని వాళ్ళు ఆగిపోతుంటారు సెల్ఫ్ ఇమేజ్, ఓల్డ్ సెల్ఫ్ ఇమేజ్ వల్ల. చూసారా, నేను మా ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరి చేత కంపల్సరీ కొన్ని పనులు చేయిస్తాను. డ్యాన్స్ చేయించడము, ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయిస్తాం. ఎక్సర్సైజ్ చేయాలి, చిన్నవి చేయగలిగింది. అంటే ఈ వయసులో నాకేంటి డ్యాన్సు అని అనుకోకర్లా, అర్థమైందా? సో ఇవన్నీ ఏం చేస్తుంటే మీలో ఉన్న హిడెన్గా ఉండేటటువంటి కొన్ని ఆ ఓల్డ్ ఇమేజెస్ని ఆ చట్టం నుంచి మిమ్మల్ని బ్రేక్ చేస్తున్నాం. మీ ఒరిజినాలిటీ, రియల్ సెల్ఫ్ ఇమేజ్, ఫేక్ సెల్ఫ్ ఇమేజ్ కాదు, రియల్ సెల్ఫ్ ఇమేజ్